స్కామ్ ఎలా జరుగుతుంది, స్కామ్ జరిగే క్రమంలో ఎవరు ఎట్లా వ్యవహరిస్తారన్న విషయం పైన కూడా ఇప్పుడు ఒకసారి నేను చెప్పాల్సిన అవసరం కనిపిస్తుంది. ఈ ఎవరైతే పంపిణీదారులు ఉన్నారో వినియోగదారులను ఎలా మోసం చేస్తారో అన్న దానికి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఏదైతే మనం చూస్తున్నామో పెట్రోల్ పంపులో ఆల్రెడీ సిద్ధంగా ఉన్న వాళ్ళు మొదటగా చేసే పని ఏంటంటే దాన్ని తీసుకెళ్లి ఆ చిప్పుని దాంట్లో ఇన్సర్ట్ చేస్తారు, దాన్ని ప్రోగ్రామింగ్ చేస్తారు. ప్రోగ్రామింగ్ చేసిన తర్వాత ఎప్పుడు దాన్ని యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలన్న దానిపైన పూర్తి స్థాయిలో నాలెడ్జ్ ఇచ్చి ఆ వినియోగదారులను వాడుకునే ప్రయత్నం చేస్తారు. కేవలం ఒక బటన్తో అయితే ఒరిజినల్ రీడింగ్లో ఒరిజినల్ ఫ్యూయల్ వస్తుంది, లేదా వాళ్ళు సెట్ చేసిన దాని ప్రకారం కొద్దిమంది ఒక్కొక్కరు ఒక్కొక్క సెటప్ చేశారు. దానికి సంబంధించిన వివరాలు కూడా నేను మీకు ఇవ్వబోతున్నాను. ఇందులో ఏ పెట్రోల్ పంపు ఎక్కడ ఎలాంటి చేస్తుంది అన్న పూర్తి స్థాయికి సంబంధించిన డీటెయిల్స్ మా దగ్గర ఉన్నాయి. మోసం ఎలా జరుగుతుందని దాన్ని నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. లీటర్ పెట్రోల్కి గాను దాదాపుగా 60 నుంచి 100 ml 60 ml నుంచి 100 ml తక్కువగా మీకు డీజిల్ వస్తుంది ఒక్క పెట్రోల్ పంపులోనే. అది కూడా అనంతపురంలో ఏదైతే పట్టుబడిన పెట్రోల్ పంపులో ఒక్క మంత్లో వాళ్ళు చేసిన స్కామ్ విలువ దాదాపుగా 2,77,00,000 రూపాయలు.